హలో అందరికీ ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏంటిదంటే అల్లం పొట్టు ఉంది కదా, దాంతో రీయూస్ చేయొచ్చండి పడేయకుండా. సరే, ఫస్ట్ అయితే అల్లం కొంతమందికి తీయడానికి రాదండి. సో దాన్ని ఎలా పీల్ చేయాలో కూడా చూపిస్తాను నేను. ఫస్ట్ అల్లంని అయితే బాగా కడగండి, దానికి ఉన్న మట్టి అంతా పోయేదాకా బాగా కడిగి వాటర్ పాడేసుకోండి. అండ్ మళ్ళీ కొద్దిగా వాటర్ వేసేసుకొని బాగా దాన్ని మునిగేటట్టు వేసేసుకోండి వాటర్ అల్లంకి. అండ్ నేనైతే ఇక్కడ పీల్ చేయడానికి ఒక స్పూన్ తీసుకున్నాను. దాని రౌండ్ చూడండి, మొత్తం షార్ప్నెస్ అనేది ఉంది. ఇది మనకి పీల్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు నేను ఇక్కడ పీల్ ఎలా చేస్తానో చూడండి అండ్ మీరు కూడా ట్రై చేయండి. దాదాపు అందరికీ తెలియవచ్చు ఎలా చేయాలో, కానీ కొంతమందికి తెలియదు ఎలా పీల్ చేయాలి కొత్త వాళ్ళకి. సో నేను ఇక్కడ వాళ్ళ గురించి అనేసి చేశాను. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి, ఈజీగా పీల్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో పొట్ట అనేది. ఫస్ట్ ఎలా ఉన్నదో దాని తర్వాత ఎలా ఉన్నదో చూపిస్తున్నాను. అండ్ ఇదంతా కూడా ఇలానే సేమ్ పీల్ చేసుకోవాలి. బాగా పీల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ పొట్టు చూపిస్తున్నాను చూడండి అల్లంది. ఆ పొట్టుతోటి నేను రీయూస్ చేస్తానండి, అది పడేయకుండా. దానివల్ల కలిగే లాభాలు ఏంటో చూపిస్తాను. అండ్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఇది యూస్ చేయడం వల్ల. సో ఇప్పుడు ఇదంతా నేను పీల్ చేశాక మీకు చూపిస్తానండి. చూడండి, నేను ఇక్కడ పీల్ చేశాక, పీల్ చేయకముందు చూపించాను కదా, ఇప్పుడు చూడండి పీల్ చేశాక ఎంత వైట్గా, పీల్ చేశాను కాబట్టి మొత్తం నీట్గా కడిగి పెట్టేసుకున్నాను పక్కకి. ఇప్పుడు చూడండి నేను చూపించే పొట్టు ఇదంతా దాని పొట్టేనండి. అయితే కొంతమంది దీన్ని పడేస్తారు, కొంతమంది నాకు తెలీదు యాక్చువల్లీ వీటిని యూజ్ చేస్తారో లేదో, కానీ మేమైతే ఎప్పుడైతే నెల సరిపడి అయిపోతే అల్లం వెల్లిగడ్డ మేము అయితే దీన్ని అయితే పడేయమండి. దీన్ని ఇప్పుడు ఎలా అయితే ప్రాసెస్ చేస్తున్నామో అలానే చేయండి మీరు కూడా. బాగా కడిగేసుకోండి మంచిగా, అందులో మట్టి ఏమన్నా ఉన్నా కానీ బాగా కడిగేసుకొని ఆ వాటర్ అంతా పోయేటట్టు పిసికేసి దాన్ని ఫ్రీగా పెట్టండి. కుల్లగా ఇలా ఫ్రీగా అటు ఇటు స్ప్రెడ్ చేయండి. అయితే దీన్ని గాలి కన్నా లేదా ఎండ కన్నా పెట్టండి. గాలికి పెడితే ఏమవుతుందంటే కొంచెం పచ్చిగా ఉంటుంది, కాస్త ఎండకు పెట్టేస్తే ఇలా డ్రై అయిపోతుంది. ఇప్పుడు దీనిని మనం చాయ్ పత్తి, పాలల్లో చాయ్ చేసుకోవడానికి చాయ్ పత్తి ఉంది కదా, దాంట్లో వేసుకోండి. వీటిని పడేయద్దని చెప్తున్నాను నేను, ఎందుకంటే వీటి వల్ల చాలా లాభాలు ఉన్నాయి. చాలా వరకు పడేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు, నేనైతే చెప్తున్నాను తెలియని వాళ్ళకి. ఇలా దీన్ని ఆ పొట్టు అనేది దీంట్లో వేసుకుంటే, మనం చాయ్ చేసుకున్నప్పుడల్లా మొత్తం మనం చాయ్ పత్తి వేసి ఆ పొట్టు వేసుకుంటే సూపర్ టీ రెడీ అవుతుంది ఫ్రెండ్స్.